రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో దాడికి గురైన క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేష్ను బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు ఆస్తులన్నీ అమ్మి చికిత్స చేయించారు. అయినా వెంకటేష్ ప్రాణం దక్కకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. నల్గొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. జూలై 2022లో క్యాబ్ ఛార్జీ కోసం వివేక్ రెడ్డి అనే వ్యక్తితో 200 రూపాయల కోసం గొడవపడ్డాడు వెంకటేష్. ఉప్పర్పల్లి వద్ద జరిగిన ఈ ఘటన చినికి గాలివానగా మారింది. దీంతో వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. దాదాపు 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికెట్స్, హాకీ స్టిక్స్తో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో వెంకటేష్ స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఘటన గురించి తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు రంగప్రవేశం చేసి క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దాడికి పాల్పడ్డ వివేక్ రెడ్డి గ్యాంగ్ను మాత్రం వదిలేశారు. తీవ్ర గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారు. ఉదయం అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన వెంకటేష్ ఆసుపత్రిలో చికిత్స కోసం 2 కోట్లు ఖర్చు పెట్టినా బతకలేదు. 2 ఏళ్లు చికిత్సకు పొందుతూ ప్రాణం కోల్పోయాడు. ఆస్తులన్నీ అమ్మి తమ కుమారుణ్ణి బతికించుకునే ప్రయత్నం చేశారు, కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు చనిపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.